నవమాసాలు మోసి కని పెంచి ప్రయోజకులను చేసిన కన్నతల్లికి వృద్ధాప్యంలో ఆసరా కరువైంది. తల్లిని భారంగా భావించిన ఆ కఠినాత్ములు ఆస్పత్రిలోనే దిక్కులేని విధంగా వదిలేసి వెళ్లిపోయారు. ఇది జరిగింది ఏ సాధారణ వ్యక్తికో కాదు. ఒకప్పుడు తన అద్భుత నటనతో వెండితెర ప్రేక్షకుల్ని అలరించిన హీరోయిన్కు అంటే ఆశ్చర్యపోవాల్సిందే. పాకిచే వంటి ఆల్ టైమ్ గ్రేట్ మూవీలో నటించిన అలనాటి నటి గీతా కపూర్ దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోంది. వృద్ధాప్యంలో ఉన్న ఆమెను కొడుకు ఆసుపత్రిలో నిస్సహాయ స్థితిలో వదిలేసి వెళ్లిపోయాడు. కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న గీతా కపూర్ కొడుకు రాజా తన తల్లిని ముంబై గోరేగావ్లోని ఎస్వీఆర్ ఆసుపత్రిలో చేర్పించాడు. బిల్లు కట్టేందుకు ఏటీఎం నుండి డబ్బులు తీసుకొస్తానంటూ చెప్పి వెళ్లిపోయిన అతను ఆ తర్వాత తిరిగి రాలేదు. అప్పటి నుంచి గీతా కపూర్ ఆసుపత్రిలో బిక్కుబిక్కుమంటూ గడిపింది. అయితే ఆమె బాలీవుడ్ నటి అని తెలియగానే విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలేం జరిగిందని ఆమెను అడిగితే కన్నీరే సమాధానమైంది. ఆరోగ్యం క్షీణించినా కొడుకు రోజు తనను కొట్టేవాడని, 4 రోజులకు ఒకసారి అన్నం పెట్టేవారని వాపోయింది. వృద్ధాశ్రమంలో చేరేందుకు నిరాకరించడం వల్లే తనను ఇలా ఆసుపత్రికి తీసుకొచ్చి పరారయ్యాడని చెప్పింది. విషయం తెలిసినప్పటికీ ఎయిర్ హోస్టెస్ గా చేస్తున్న గీతా కపూర్ కుమార్తె పూజా కూడా తల్లిని తీసుకెళ్లేందుకు రాలేదు. దీంతో ఆసుపత్రి యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిని ఇలా నిస్సహాయ స్థితిలో వదిలేసి వెళ్లడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కొందరు బాలీవుడ్ పెద్దలు గీతా కపూర్ను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. ఆమెను వృద్ధాశ్రమానికి తరలించారు. గీతాజీని అన్ని సౌకర్యాలున్న ఓల్డేజ్ హోంకు తరలించామని, తల్లిని కొడుకు వదిలిపెట్టడం అతిపెద్ద నేరమని ఫిల్మ్ మేకర్ అశోక్ పండిట్ అన్నారు. ఏదేమైనా ఒకప్పుడు వెండితెరపై వెలిగిపోయిన నటి చివరి దశలో ఇలా అయిన వారి ఆలనా పాలనా కరువై అనాథలా మారడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. కన్నవారిపై కర్కశంగా వ్యవహరించే వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.